బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పరిశీలించారు. 2018 నుండి నేటి వరకు ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ పనులు పూర్తి కాలేదు. పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, స్థానిక ప్రజలు గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపంతో నిలిచిపోయాయి పనులు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనైనా ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవలే కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. 2018లో 600 కోట్లతో ప్రారంభించిన ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు నిధులు లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పరిశీలించారు. 2018 నుండి నేటి వరకు ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ పనులు పూర్తి కాలేదు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు ఇకనైనా స్టార్ట్ అయ్యేనా? ఉప్పల్ ఫ్లైఓవర్ పనులకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఈ రోజు ఈ యొక్క ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక్కడ ఉప్పల్ నుండి నారపల్లి వరకు ఉన్నటువంటి సుమారు 7.95 అంటే మొత్తం 8 కిలోమీటర్ల మేరకు ఉన్నటువంటి ఈ యొక్క ఉప్పల్ ఫ్లైఓవర్ పనులకు సంబంధించినటువంటి 2018లో ప్రారంభించడం జరిగింది. 2018 నుండి నేటి వరకు ఈ యొక్క పనులు పూర్తి కాలేదు. 6 సంవత్సరాలు వస్తున్నా కానీ ఇంతవరకు ఇటు గతంలో ఉన్నటువంటి సర్కారు కానీ లేకపోతే అధికారులు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ యొక్క పనులు పూర్తి కాలేదని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులపై మండిపడ్డారు. దీంతో ఇటు వెంటనే పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 7వ తారీఖు నుండి ఈ పనులను కూడా మొదలు పెడతామని చెప్పి ఇటు అధికారులు కూడా చెప్పడం జరిగింది. నేషనల్ హైవే ఆర్ఓ పుష్ప కూడా దీనికి సంబంధించినటువంటి 7వ తారీఖు నుండి పనులు మొదలు పెడతామని కూడా కోమటిరెడ్డికి చెప్పడం జరిగింది. దాంతో పాటుగా గత 6 ఏళ్ల నుంచి ఈ యొక్క పనులు ఏదైతే పూర్తి కాలేదో దాంతో వర్షాకాలం వచ్చినటువంటి సందర్భంలో గుంతలు ఏర్పడి అనేక మందికి యాక్సిడెంట్లు అవుతున్నటువంటి పరిస్థితి, దాంతో పాటు లంగ్స్ సంబంధించినటువంటి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క పనులు పూర్తి కాకపోతే స్థానిక ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీంతో వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి ప్రజలు అనేక సందర్భాల్లో కోరినా కానీ ఈ యొక్క పనులు మాత్రం పూర్తిగా ఇవ్వడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కలిసి కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా కలిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్వచ్ఛమైనటువంటి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. పనుల పూర్తికి నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికైతే వెంటనే ఈ యొక్క పనులను పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు. అందుకైతే ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ యొక్క పనులను పరిశీలించడానికి రావడం జరిగింది. వారితో పాటుగా స్థానిక ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. 2018లో 600 కోట్లతో ప్రారంభించినటువంటి ఈ పనులు సుమారుగా 7.950 అంటే 8 కిలోమీటర్ల మేరకు ఉన్నటువంటి పనులు పూర్తి కావడంతో కోమటిరెడ్డి అధికారులపై మండిపడ్డారు. మూసిన తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి ఈ హైవేలోని ఫ్లైఓవర్ ను పూర్తి చేయడం వల్ల అనేక ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 15 రోజులకు దీని కింద ఉన్నటువంటి కలవట్లను కూడా పూర్తి చేయాలని చెప్పినటువంటి పరిస్థితులు. కాంట్రాక్టర్లు పూర్తి చేస్తే 8 సంవత్సరాలు ఎందుకు వచ్చినట్టు ఎందుకు టర్మినేట్ చేయాలని చెప్పి కూడా మంత్రి ప్రశ్నించడం జరిగింది. వెంటనే వేరే వాళ్లకు ఎందుకు అప్పగించలేదని కూడా ప్రశ్నించడం పరిస్థితి. మొత్తానికైతే ఈ యొక్క పనులను 7వ తారీఖు నుండి ప్రారంభిస్తామని కూడా ఇటు నేషనల్ హైవే ఆర్ఓ పుష్ప కూడా హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ రాంబాబు. పెన్ను